ఒక్క 25 లోపుకి పడదాం. అప్పటికి మాలో చాలా మందిని బతుకున్నాం, మా కాలం అయిపోయింది. 25 లోపుకి పడదాం. ఏడాదికి 7-8% అభివృద్ధిని సాధిద్దాం. ఇంకెక్కువైతే అదృష్టం. 7-8% సాధిద్దాం. జనాభా కూడా అదుపులోకి వస్తుంది. అంటే దాదాపుగా 7-8 రెట్లు పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ 25 ఏళ్ళలో. $4 ట్రిలియన్ మనం ఈ మాత్రం ఫలితాలను సాధించి గౌరవాన్ని పొందగలిగితే, దేశంలో ఇంతమందికి అవకాశాలను ఇస్తే 25-30 ట్రిలియన్ డాలర్లకు వెళ్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. ఆ అవకాశం మనకు కళ్ళెదురుగా ఉంది. దాన్ని చేజేతుల తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనం కోసం, 2-3% మంది ఓట్ల కోసం, మిగతా 97% మంది నోరు తెరవట్లేదు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళు అసంఘటితంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ గొంతు లేదు కాబట్టి, ఈ 2-3% గొంతు ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి, వాళ్ళ స్వప్రయోజనం తెలుసు కాబట్టి, వీళ్ళని మెప్పించడం కోసం, వీళ్ళని ఒప్పించడం కోసం, వీళ్ళ ఓట్లంటే భయపడి 97% మంది మీద ఉన్న ప్రేమ కంటే 3% మీద భయంతో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, పార్టీలు భయంకర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కళ్ళు తెరిస్తే చాలు. ఈ 7-8% ఆర్థిక వ్యవస్థ వచ్చి 20-25 ఏళ్ళు వస్తే ఒక్క G20 ఏమిటి రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని ఒక అత్యున్నత దేశంగా గౌరవిస్తుంది. దానికోసం ఈవేళ ఓటు ఖచ్చితంగా ఆయుధంగా తీరాలి.